అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి మాట చెప్పారండి. నరకాసురుల మీద పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. చాలా చక్కని మాట. నేను దాన్ని ఇంకొద్ది పొడిగించి చెప్పాలని భావిస్తూ చెప్తున్నాను. పూర్వం ఒకే ఒక నరకాసురుడు ఉన్నాడు. ప్రజల్ని నరక వేదనలకు గురి చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు, కిరాతకాలు చేస్తున్నాడు, హత్యలు, మానభంగాలు అన్నీ ఆయనే. అందుకని అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు యుద్ధం చేస్తే సత్యభామ గారు ఆయన్ని సంహరించగలిగారు. ఈరోజు సమాజంలో ఈ నరకాసురులు ఊరూరా ఉన్నారండి. భూ కబ్జాదారుడు ఒక నరకాసురుడు, అవినీతి పడు ఒక నరకాసురుడు, గంజాయి అమ్మేవాడు ఒక నరకాసురుడు, హత్యలు చేసేవాడు నరకాసురుడు, కిరాతకాలు చేసేవాడు నరకాసురుడు, అవినీతి చేసేవాడు నరకాసురుడు, అక్రమాలు చేసేవాడు నరకాసురుడు. ఇలా అంటే సమాజంలో మనుషులకి అశాంతి కలిగిస్తూ వాళ్ళకి నరకాన్ని చూపించేవాడు, కష్టాలను కలిగించే ప్రతివాడు నరకాసురుడే. ప్రధానంగా అత్యున్నతమైన వ్యవస్థ అయిన రాజకీయాల్లో ఈ నరకాసురులు చాలామంది ఉన్నారండి. ఈ నరకాసురులు ఎవరు అధికారం లేకొస్తే ఆ అధికార పార్టీ చుట్టూ చేరి లాబింగ్ చేస్తూ ఈ నేరాలు చేస్తున్నారు. వాడు ఎక్కడో గంజాయి అమ్ముతుంటాడు, మాదక ద్రవ్యాలు అమ్ముతుంటాడు. పార్టీ మారుతానే అంటే అధికారం మారుతానే ఇక్కడికి వచ్చేసి కోవట్ రాజకీయాలు చేస్తాడు. వాడు అక్కడ భూ కబ్జాలు చేస్తుంటాడు, ఇసుక దొంగ, గ్రావెల్ దొంగ, ఎర్రచందనం దొంగ, సర్వం అని బతుకే దొంగతనాలు. ఈ దొంగలందరూ కూడా రాజకీయ ముసుగు వేసుకొని సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, నాశనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి యువత ముందుకు రావాలి. అక్కడ శ్రీకృష్ణుడు, సత్యభామ. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా అని సత్యభామ నచ్చండి. అంటే మీడియా శ్రీకృష్ణుడు. ఇప్పుడు మీడియాగా ఏమనుకోకండి, కొంత మూర్చపోయిందండి. మీడియా కొంత మూర్చపోయింది, సోషల్ మీడియా యాక్టివ్ అయింది. అయితే మన దురదృష్టం ఏమంటే సోషల్ మీడియాలో కూడా ఈ నరకాసురులు వచ్చేసారు కొంతమంది. వాడి స్వార్థం కోసం తప్పుడు ప్రచారాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల మీద బురద చల్లడం, అక్రమాలు చేయడం, మంచి వాళ్ళని